కార్మికుల విధుల్లోకి వెంటనే తీసుకోవాలి. బిస్లరీ మైక్రోబస్ కార్మికులను విధుల్లోకి వెంటనే వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత. బిస్లరీ మైక్రోబస్ యాజమాన్యాలపై చర్య వెంటనే. చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ మైక్రోబస్ యాజమాన్యాలపై వెంటనే. బిస్లరీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న లేబర్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్య వైఖరి. కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న లేబర్ డిపార్ట్మెంట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక పరిశ్రమలు ఉన్నటువంటి జిల్లా. పెద్ద ఎత్తున ఇక్కడ పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి. కానీ చాలా పరిశ్రమల్లో చట్టబద్ధమైనటువంటి హక్కులు అమలవుతలేవు. చాలా కంపెనీలలో యూనియన్లు లేవు. మరి వలస కార్మికులతోటి రోజుకు 12 గంటలు పనిచేయించుకోవడం ఇక్కడ సర్వసాధారణంగా ఉన్న పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ కానీ, ఇక్కడ ఉండేటువంటి జిల్లా అధికారులు కానీ, యంత్రాంగం కానీ మరి జరుగుతున్నటువంటి దోపిడీని అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యం పోలీస్ డిపార్ట్మెంట్కు, లేబర్ డిపార్ట్మెంట్కు కూడా మేము చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నామని చెప్పినప్పటికీ ఈరోజు మరి ముఖ్యమైన నాయకులతో సహా 5 మందిని ఇవాళ ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేస్తూ యాజమాన్యం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. వెంటనే మేనేజ్మెంటు వాళ్ళ చర్యల్ని ఉపసంహరించుకొని కార్మికులను లోపలికి తీసుకోవాలని చెప్పి ఈరోజు ఈ ధర్నా సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కొండాపూర్ మండలంలో ఉన్న మైక్రోబాక్స్ అనేటువంటి కంపెనీలో CI2 నాయకత్వంలో యూనియన్ ఏర్పడ్డదనే కక్షతోటి 13 మంది కార్మికులను పనిలో నుంచి యాజమాన్యం తొలగించింది. ఈ సమస్య ఇక్కడ DCL అధికారి ముందు మరి చర్చలకు కూడా మేనేజ్మెంట్ రాకుండా, చర్చలకు వచ్చినా సరైన పరిష్కారం చెప్పకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 కంపెనీల యాజమాన్యాల యొక్క దుర్మార్గాల్ని CI2 తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ యాజమాన్యాలకు హెచ్చరిక చేస్తున్నాం. వెంటనే మీ కార్మిక వ్యతిరేక చర్యల్ని కట్టిపెట్టండి. లేకపోతే పెద్ద ఎత్తున కార్మికులను సమీకరించి మరి ఇక్కడ తొలగించిన కార్మికులకు అండగా CI2 నిలబడుతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లా ఈ రాష్ట్రంలో చట్టాలను అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం నిమ్మక నీరెత్తి వ్యవహరిస్తున్న మూలకంగానే ఇవాళ యాజమాన్యాలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. మరి బిస్లరీలో యూనియన్ పెట్టక ముందు వరకు అక్కడున్న కార్మికులు, అక్కడున్న యాజమాన్యాలు అంతా మంచివాళ్లే. యూనియన్ పెట్టినటువంటి మరుక్షణమే ఇప్పుడు యాజమాన్యాలు తీసుకుంటున్నటువంటి కొత్త ఎత్తుగడలు 50 రూపాయల బాండ్ పేపర్లు తీసుకొచ్చి మీరు ఎలాంటి యూనియన్లో సభ్యులు కాము, మీకు ఏ యూనియన్తో సంబంధం లేదు అని మీరు రాసిస్తే లోపల ఉంటారు, మీరు రాసిపోతే బయట ఉంటారు. ఇదేమి ఎత్తుగడ? ఇట్లాంటి యాజమాన్యాల మీద మరి మేము ఇక్కడ కంప్లైంట్స్ ఇస్తుంటే ఆ యజమాని మీద ప్రాసిక్యూట్ చేసి ఆ యజమాన్యాన్ని ఒక కేసు నమోదు చేసి ఎవడన్నా ఈ జిల్లాలో ఒకరికో ఇద్దరికో యజమాన్యాలకి బుద్ధి చెప్పే పద్ధతులు ఇక్కడ యంత్రాంగం కనుక ఉంటే ఈ యజమాన్యాలకి ఇవాళ కాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఇవాళ మైక్రోబాక్స్లో నందిగామలో ఉన్నంతకాలం అక్కడ పరిశ్రమ నడిచింది. యూనియన్ పెట్టుకున్న కక్షతోటి కొండాపూర్ ప్లాంట్కు తీసుకొచ్చారు. మరి కొండాపూర్ ప్లాంట్కు కూడా వాళ్ళందరూ నిజాయితీగా ఇక్కడ దాకా వచ్చారు. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా ఆ ట్రాన్స్ఫర్ను కూడా లెక్క తీసుకోకుండా ఇవాళ సంగారెడ్డి జిల్లానంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పరిశ్రమ ఉన్నటువంటి జిల్లా. ఈ అత్యధిక పరిశ్రమల జిల్లాల్లో ఇక్కడ కార్మిక వర్గ పరిస్థితులు ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద యంత్రాంగం మొద్దునిద్రపోతూ ఉంది. యంత్రాంగం ఇంకో మాటలో చెప్పాలంటే యాజమాన్యాల డబ్బులకు లాలూచీలు పడి ఇవాళ కార్మిక వర్గానికి ద్రోహం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. అందుకని